పప్పు కూర పచ్చళ్ళు రోజు తిని తిని విసుకొచ్చేస్తుంది కదా. ఈ వర్షాలు పడుతూ ఉంటే ఆ చల్లదనానికి వేడి వేడిగా తొందరగా అయిపోయే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అదేనండి సాంబార్ రైస్. ఈ సాంబార్ రైస్ చేయడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇష్టపడి మరీ తింటుంటారు. మనం దీనికి పెద్ద కష్టపడనక్కర్లేదండి. దీంట్లో మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వంకాయలు, బంగాళదుంపలు, సొరకాయ, ఉల్లిపాయ, టమాటో, క్యారెట్, చిల్లీస్ యాడ్ చేసేస్తున్నాను. దీనికి మనం అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, నేను ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకొని హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. అది మొత్తం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ గ్లాసెస్, ఆ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల నీళ్లు పోసేసి పక్కన పెట్టేశానండి. అవి నానుతూ ఉంటాయి. అలా నానడం వల్ల ఏంటంటే తొందరగా కుక్ అయిపోతాయి. అలానే కందిపప్పు యాడ్ చేసాం కదా, నానడం వల్ల ఎప్పుడైనా పప్పు వండుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కందిపప్పు యూస్ చేసేటప్పుడు నానపెడితే గ్యాస్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. మనకి ముందు స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసాను. అవి చిటపట అన్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసేసాను. అవి కొంచెం ఆనియన్స్ పింకిష్గా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్స్, సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఎప్పుడైనా సాంబార్ రైస్ చేసేటప్పుడు మనకి ఆయిల్లో ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ పొటాటోస్ తీసుకున్నాను, అలానే బ్రింజాల్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా వాటర్లో, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. అవి కూడా యాడ్ చేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసామంటే, బాగా ఫ్రై చేయక్కర్లేదు, ఒక్కసారి పైకి కిందకి కలిపేసామంటే సరిపోతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. పసుపు అలానే ఉప్పు కూడా యాడ్ చేస్తానన్నమాట. పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఆ ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ కంటెంట్ అనేది వెజిటబుల్స్లో కిందకి దిగుతుంది, మనకి త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇవి యాడ్ చేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఎంతసేపు అవసరం లేదు, ఒక 3 మినిట్స్ పెట్టేస్తే చాలు. దీంట్లో నేను వాటర్ కూడా ఏం చల్లలేదు, ఉప్పు వల్ల మనకి వాటర్ దిగుతుంది కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. 3 మినిట్స్లో చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. మనం దీంట్లో ఇప్పుడు మెయిన్గా చింతపండు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం పులుపు ఎలా తీసుకోవాలంటే మనం ముక్కల్ని బట్టి పులుపు తీసుకోవాలి. నేను ఇక్కడ టొమాటోస్ ఒక మీడియం సైజ్వి 2 తీసుకున్నాను. ఎప్పుడైనా టొమాటోస్లో కూడా పులుపు ఉంటుంది కదా, దాని ప్రకారంగా చూసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి. సాంబార్ పౌడర్ రెసిపీ కూడా మీకు త్వరలోనే వీడియో అనేది రిలీజ్ చేస్తాను. దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేశాను. సాంబార్ పౌడర్లో కారం ఉంటుంది, అయినా నేను పైనుంచి 1 టీ స్పూన్ కారం కూడా సపరేట్గా యాడ్ చేసేసుకున్నాను. పులుపు ఉంటుంది కదండి, పులుపుకి సరిపడా కారం ఉప్పు పడకపోతే మనకి టేస్ట్ అనేది రాదు. దీంట్లో ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము, కందిపప్పు, అవి కూడా యాడ్ చేసేసి ఆ వాటర్నే ఎసరుగా పోస్తున్నాను. నేను సపరేట్గా ఇక్కడ ఎసరు తీసుకోవట్లేదు. ఇందాక 2.5 గ్లాసెస్ వాటర్ పోసి నానబెట్టాం కదా, అదే వాటర్ పోస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చూసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత ఉప్పు సరిపోకపోతే పైనుంచి వేసిన కలవదండి. సో మనం ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసి మూత పెట్టేసి జస్ట్ మనం 3 అంటే 3 విజిల్సేనండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నామంటే మనకి టేస్టీగా సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే పైనుంచి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి అందరూ అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను యాడ్ చేయలేదు. పక్కన నేను తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపు కూడా మీరు నేతితోటి పెట్టుకోవచ్చు. నేను ఆయిల్తోనే పెట్టుకున్నాను. జస్ట్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలన్నీ వేసేసి ఎండుమిరపకాయలు వేసాను అంతే. అది వేసేసుకొని ఇలా కలిపేసేసి మొత్తం పైనుంచి కొత్తిమీర చల్లామనుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత
ఇట్లా నేను కరెక్ట్గా వాటర్ యాడ్ చేశాను, అదొక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మన సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.